నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లి షర్మిలకి మధ్య ఆస్తుల గొడవ అయితే జరుగుతుంది. కానీ మనం చూసుకుంటూనే ఉన్నాం వాళ్ళ గొడవలు. అయితే ఇప్పుడు మళ్ళీ విజయం అది రివర్స్‌కి తిరిగింది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మళ్ళీ ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లి షర్మిలకి ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. గతంలో చూసుకుంటూ వస్తున్నాము. అయితే మళ్ళీ అది రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు సరస్వతి పవర్ గురించి దాని మీద వైఎస్ విజయం అయితే జగన్కి కాదు మొత్తం షర్మిలకి అన్నట్టు మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు సరస్వతి భూములకు సంబంధించి అది వివాదాలు ఉన్నాయి దాని మీద. అలాగే ప్రభుత్వ భూములు లేదా అటవీ భూముల్ని అతను కబ్జా చేసేసి మరి అక్కడ నిర్మాణాలు పూర్తి కాలేదు, యంత్రాలు రాలేదు. కానీ దానికి రాయితీలు నీటి అవసరాలకు సంబంధించి 50 సంవత్సరాలు అతను ప్రభుత్వం ఉండగా దానికి బదలాయించుకోవడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి అన్ని అంటే అతనికి ఏదైతే ఉన్నాయో అతనికి ఉన్న హక్కులు మొత్తం కూడా షేర్లన్నీ కూడా వాళ్ళ తల్లిగారి పేరు మీద అంటే కానుక రూపేణా ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు ఏమైందంటే లేదు, నేను ఆమెకి తెలియక ఇచ్చేసాను, మళ్ళీ తిరిగి నాకు ఇప్పించండి నేను చెప్పాను ట్రిబ్యునల్ని కోరటం కూడా జరిగింది. అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వివాదాలు న్యాయస్థానానికి వెళ్ళాడు. ఇక్కడ అందరూ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అది అతను కష్టపడింది కాదు, లేకపోతే అతను స్వార్జితము కాదు. అది అప్పటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నటువంటిది. ప్రజలకు చెందాల్సిందనమాట అది, ఆ సంస్థ సంబంధించింది. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద వివరణ కోరుతూ మొన్న జరిగినటువంటి ఉదంతాన్ని అందరూ కూడా ప్రభుత్వ సర్వేలు కూడా వెళ్ళేసి అక్కడ కొలతలు కొలవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా న్యాయస్థానం దగ్గర వాళ్ళిద్దరూ మాది అని చెప్పిన వాదులాడుకుంటున్నారు అంటే నిజంగానే ప్రజలది. ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్నది వాళ్ళ పేరు మీద ఉన్నాయి, ఆమె పేరు మీద మార్చారు. ఆమె వాళ్ళ కుమార్తెకి ఇస్తుందా ఎవరికి ఇస్తుందా అనేది ఆమెకు సంబంధించిన విషయం. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు ముఖ్యంగా కూడా వాళ్ళ కుటుంబంలో వచ్చిన విషయాలను కూడా వాళ్ళు సరిదిద్దుకోకుండా రేపు పొద్దున రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఏ విధంగా వాటిని సరిదిద్దుతారు, ఏ విధంగా న్యాయం చేస్తారు? తల్లికి చెల్లికి కుటుంబానికే న్యాయం చేయని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకి నేనేదో మేలు చేస్తానని చెప్పి మనం నమ్మించాలనుకుంటున్నాడు అంటే ఇంకా అంతకంటే అత్యాశ ఉంటుందని అయితే నేనైతే భావించట్లా. మరి దీన్ని ఆలోచించుకోవాలి ప్రజలు కూడా క్షుణ్ణంగా దీని గురించి అర్థం చేసుకున్నారు కాబట్టి 151 స్థానాలకి 11 స్థానాలకి పరిమితం చేశారు అతన్ని. రాష్ట్రానికి మేలు చేస్తేనో, రాష్ట్రానికి ఈ మంచి వ్యాపార సంస్థలను తీసుకొస్తేనో, ప్రజలకి మంచి ఉద్యోగ కల్పన అంటే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేసి మంచి ఉద్యోగాలు అందజేసే అవకాశం కనుక ఉంటే ఏ ప్రజలు కూడా ఆ ప్రభుత్వాన్ని మర్చిపోరు, ఆ ప్రభుత్వం చేసిన మేలు కూడా మర్చిపోతారైతే నేనైతే భావించను. అంతకంటే ఏదన్నా ఆశ చూపిస్తే 2019లో జరిగినట్టు జరగవచ్చు. కానీ 2019లో జరిగిన గుణపాఠాన్ని ప్రజలందరూ కూడా మర్చిపోతారని అయితే నేనైతే భావించట్లేదు. అందుకనే 2024 మళ్ళీ అది కొనసాగకుండా ఉండటం కోసమే వాళ్ళు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ప్రజల చేతుల్లోనే ఏదైనా ఉందని చెప్పి పాలకులు దీన్ని బట్టి గుర్తించుకోవాలి. ఎందుకంటే మనం కనుక ఏదైనా పొరపాట్లు చేసి మన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే దాన్ని ఆమోదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది ప్రభుత్వాలు కూడా గమనించుకోవాలి. ఒక రకంగా హెచ్చరికలు లాంటివి ఎన్నికల్లో ఓటమిలో జరుగుతూ ఉన్నాయంటే అంటే ఒక ప్రభుత్వం తదుపరి ఎన్నికల్లో ఓడిపోయింది అంటే వాళ్ళు చేసిన తప్పుల వల్లే, అంతే తప్ప ప్రజలు ఏ రోజు కూడా మంచి చేసిన వాళ్ళని అయితే మర్చిపోరు. కొన్ని విష ప్రచారాలు జరుగుతాయి, కొన్ని ప్రభుత్వాన్ని ఇటా ఓడించలేం కాబట్టి ప్రజల మనసులో విషబీజాలు నాటాలనుకుని అప్పుడు తండ్రి ప్రయత్నించాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయోగం చేశారు. ఇద్దరు కూడా విజయవంతం కూడా అవడం కూడా జరిగింది. 2004లో వాళ్ళ తండ్రి అయ్యాడు, 2019లో కుమారుడు అయ్యాడు. కాబట్టి దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళిందా వాళ్ళ తండ్రి పరిపాలనలో అది ఒకసారి చూసుకోవాలి. పోనీ ఇప్పుడు విభజిత ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 2024లో అతని చేతిలో పెడితే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడు అనేది ప్రజల జీవన ప్రమాణాల మీద దాని ప్రభావం ఎట్లా చూపించింది అనేది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడింది. కాబట్టి ప్రజలందరూ ఆ తిరుగుబాటు ధోరణిలో ఆ తిరుగుబాటు చేశారు. అతని మీద బహిరంగ చేసిన చాలా తక్కువ మనసులో పెట్టుకున్నారు. వచ్చి
వాళ్ళ యొక్క తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని గుర్తించకుండా ఇంకా కూడా ఈ సరస్వతి అంటే వాళ్ళు దాచుకునే దాని మీద ఇంకా వివాదాలు పడుతూ ఈ మావిమా ఏంటంటే కొట్టుకుంటున్నారంటేనే వాళ్ళకి ధనం మీద ఉన్నటువంటి ఆపేక్ష ఏపాటిదో మనం గుర్తించుకోవాలి. అయితే మొన్న రీసెంట్ కూడా కోర్టుకు కూడా వెళ్ళారు కదా సార్, విజయమ్మ, షర్మిల, జగన్తో సహా వెళ్ళారు. అయితే ఇంకా ఆ వాదన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంక ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో వాళ్ళకైతే అర్థం కావట్లేదు, ప్రజలకే అర్థం కావట్లేదు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత జేబులో డబ్బులు అయిపోవాలి, చెప్పులు అరిగిపోవాలి. ఇది సాధ్యమే కదా. కాబట్టి ఎప్పుడు దాని గురించి ప్రజలకి తీర్పు ఇస్తారు అనేది గురించి కూడా మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అగత్యం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఇంత గతంలో జరిగిన చాలా ఉదంతాలను గుర్తులో పెట్టుకుంటే ఎప్పుడైనా సరే కాలయాపన జరుగుతూనే ఉంది తప్ప సత్వరం న్యాయమో సత్వరం తీర్పులో మనకి ఇంతవరకు ఎదురు కాల. ఇది కూడా అట్లాంటిది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు వల్లంనేని వంశీ అరెస్ట్ అయింది చూసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయింది చూసుకుంటాం. ఇక నెక్స్ట్ ఎవరున్నారు సార్? అందరూ ఉన్నారు. ఇందులో లేనోళ్ళు వైసీపీ పార్టీలో నాయకులుగా ఎదిగి ప్రజాప్రతినిధులుగా ఉండి శాసనసభ్యులయ్యి లేకపోతే లోక్సభ సభ్యులయ్యి రాష్ట్రంలో మంత్రులయ్యి వాళ్ళ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. అభియోగాలు లేని వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి ఎర్ర పుస్తకం అనేది పని మొదలు పెట్టింది, అందులో అనుమానమే లేదు. వరుస క్రమంలో ఒక్కోళ్ళు వస్తారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్కి నిన్న సమన్లు పంపించడం కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడు ఏం జరిగిందో అయితే చెప్పలేము. ఒకటి మాత్రం నిజం, ఈ కూటమి ప్రభుత్వం జరిగిన పొరపాట్లు సరిదిద్దుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఇక నుంచి అయినా వేగవంతంగా అభియోగం ఉండే వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటే ప్రజలు కూడా చాలా తృప్తిగా ఉంటారు. ఎప్పుడైనా ప్రజలు పార్టీ శ్రేణులు ఆనందంగానూ ఉంటే ఆ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే శ్రేణుల్ని ప్రజల్ని వాళ్ళు అశాంతికి గురవుతారో, వాళ్ళు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా కొన్ని కార్యక్రమాలు చేసినా అన్నిట్లో కూడా విస్తృతంగా పాల్గొనరు. కాబట్టి అంతిమంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ నాయకుడు బాగుండాలి, వాళ్ళ రాష్ట్రం బాగుండాలి, అదే ప్రజలు కోరుకుంటారు. దానికి అనుగుణంగా అడుగులు ఏ పార్టీ అయితే వేస్తుందో ఆ పార్టీకి మళ్ళీ అఖండ విజయాన్ని మాత్రం చేకూరుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.